నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఈ సమాజంలో జరిగేటువంటి అవినీతిని రెవెన్యూ డిపార్ట్మెంట్ కాపాడడానికి రెవెన్యూ వ్యవస్థ అనేది ఉన్నది. రెవెన్యూ చట్టాలకు నిబంధనలకు లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ కొద్దిమంది అవినీతి తహసీల్దారులు అక్రమ సంపాదనకు అలవాటు పడి కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. ఒక్కొక్క అవినీతి ఎంఆర్ఓలు కొద్దిమంది వాళ్ళ పిల్లల తరాలకు సంపాదించేటువంటి ఆస్తిని సంపాదించుకున్నప్పటికీ ఎవరు ఏం చేయలేకపోతా ఉన్నది ఆలోచన చేయాలి. నిజంగా ఈ ప్రజలను చైతన్యవంతులు చేయాలి. రెవెన్యూ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వీళ్ళు ఆ చట్టానికే తూట్లు పొడుస్తూ ఉన్నారు. 2000 పంచాయతీరాజ్ చట్టం 2018 ఈ చట్టం ప్రకారంగా ఏ ఫామ్ హౌస్ను రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నా 20 గుంటల పైన ఉంటేనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ ఇక్కడ 2 గుంటలు 3 గుంటలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు ఆధార్యం చూడాలి. ఊళ్ళల్లో ఉన్నారే పాపం ఎస్సీ ఎస్టీలంతా చాలా మంది ఏదో పూలం పొక్కు ల్యాండ్లు ఇస్తారు వాళ్ళకు. మరి ల్యాండ్ల వ్యవస్థ ఏందో అర్థం కాలే. వేరే వాళ్ళకి ఇచ్చేటేమో వాళ్ళకి పట్టా భూములు ఉంటాయి. ఈ ఎస్సీలకు దళిత సామాజిక వర్గాలకు ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాటిని లాభాన్ని పట్టాలంటారు. మరి వాళ్ళకి ఆ పట్టాలు ఎందుకైతేనే వీళ్ళకి ఈ పట్టాలు ఎందుకైతేనే వాటి మీద కానీ దృష్టి పెట్టాలి. ఈ చట్టాలు మార్చి వాళ్ళకి కదనే న్యాయం చేయాలి. మీరు వాళ్ళని చైతన్యవంతులు చేయాలి కదా. ఈ ప్రభుత్వాలు కూడా మరి వాళ్ళని ఎందుకు ఇప్పటికి కూడా వాళ్ళు ఓటు బ్యాంక్ ఎందుకు ఉపయోగించుకుంటారో అర్థమవుతలేదు. ఈరోజు మనం చూస్తాం గత చట్టం వల్ల ఎంతమంది భూమి హక్కులు కోల్పోయినరు, ఎంతమంది రైతు బంధుకు దూరంగా ఉన్నారు ఆలోచన చేయాలి. ఎంతమంది ఎస్సీ ఎస్టీలు రైతు బంధులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నది 4-5 ఎకరాల భూమి ఉంటుంది. ఇది కేసీఆర్ పట్ట రాలేదే, ఇది పట్ట కాలేదు కాబట్టి మీకు ఎకరం ఉండదు, ఎకరంకే ఇస్తా అంటారు. మరి వీళ్ళకు ఉన్నటువంటి భూమి అంతేమో ఒరిజినల్ పట్టు ఎట్లయింది, ఆ పేదలకు ఉన్నటువంటి వాటిదేమో లాభాన్ని పట్టు ఎట్లయింది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన సందర్భం ఉన్నదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఇది చట్టాన్ని కాపాడాలి. ఒక మండలం కానీ మంచి బాగుపడాలంటే తండ్రి లాంటి పాత్ర పోషిస్తాడు ఎంఆర్ఓ అని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఆయన రెవెన్యూ వ్యవస్థను భూమిని అంతా కాపాడాల్సిన సందర్భం ఉన్నది. కానీ కొద్దిమంది అవినీతి ఎంఆర్ఓలు తహసీల్దారులు చట్టాలకు తూట్లు పడుతూ ఉన్నారు, కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. వాళ్ళ తరతరాలు తినేటట్టు వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు ఫామ్ ల్యాండ్ పేరిట అక్రమ నిర్మాణాలను అక్రమ రిజిస్ట్రేషన్లు ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక తహసీల్దారుల భాగవతాన్ని మనం బయటపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఎవరైతే అవినీతికి తయారైనరో ఈ తహసీల్దారులు వాళ్ళ యొక్క అవినీతిని బయటపడడానికైతే మేము సిద్ధంగానే ఉన్నాం. ఇక మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ అవినీతి నుంచి బయటపడుంటారా, మీకు ఉద్యోగం ఇచ్చింది, మీరు అక్కడ మెజిస్ట్రేట్గా ఉంటారు. కానీ కొద్దిమంది ఆ చట్టాలకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. రోజు మీరు అక్రమ సంపాదనకు మరిగిపోయారని చెప్పేసి ఊళ్ళలో అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన కథనాలన్నీ పేపర్లో వస్తూ ఉన్నాయి. విచ్చలవిడిగా నిబంధనలను పాతర పెడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థను కొంత తహసీల్దారులు దాని యొక్క వాటికి చట్టాలకు తూట్లు పడుతూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కొద్దిమంది తహసీల్దారులు ఈ రెవెన్యూ చట్టాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు రెవెన్యూ పట్టాలను తుంగలోకి తొక్కుతున్నారు. 20 గుంటలు ఉంటే తప్ప ఫామ్ ల్యాండ్ పేరిట రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ చట్టాలు కూడా ఉన్నాయి. కానీ గుంట 2 గుంటలు వీటిని కొద్దిమంది తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎట్లా చేస్తారో అర్థమవుతుంది. ఒకవైపు ప్రభుత్వం ప్రజలను చైతన్యం చేస్తుంటే ఈ తప్పుడు విధంగా కొద్దిమంది తప్పుడు తహసీల్దారులు రిజిస్ట్రేషన్ చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి కథనాలు వస్తున్నప్పటికీ వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతారో చూడాల్సిన అవసరం ఉన్నది. పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 2018 అప్పుడు వచ్చినటువంటి కొత్త పంచాయతీరాజ్ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. హైడ్రా కమిషన్ ఆదేశాలను కూడా లెక్క చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ మీ అభియోగాలు ఉన్నాయి. గుంట 2 గుంటలకు కూడా రైతు భరోసా రైతు బీమా వస్తుందని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రచారం చేసుకుంటూ వాళ్ళకు లాభం చేకూర్చంగా ఉంటాను. నిజంగా ఊళ్ళలో కొంతమందికి ఏంటంటే 20 గుంటలు ఉన్నా కూడా 1 గుంట 2 గుంటలే వానికి పట్టా ఉంటుంది. అంటే వానికి పట్ట మిగతాదంతా వేరే భూమి 2 గుంటలే మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ 2 గుంటల కన్నా రేపు రైతు బంధు వస్తుందో రైతు భరోసా వస్తుందో చనిపోతే కుటుంబానికి ఆసరగా ఉంటుందని చెప్పేసి ఆ ఊళ్ళల్లో చేస్తే దాన్ని కొద్దిమంది అవినీతి అధికారులు వాళ్ళకి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా మలుచుకొని చట్టాలకు తూట్లు పొడుస్తున్నారే. ఇది సిగ్గుచేటు కాదా? ఎందుకంటే మీరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించండి అంటే ఇక మీ యొక్క ఆత్మాభిమానాన్ని మీ యొక్క చదువును మొత్తం అమ్ముకొని మీరు కోట్ల పడగలెత్తాలని చూస్తే
మరి మీ రాష్ట్ర ప్రజల ఉసురు మీకు తలగదా, మీ పిల్లలకు తలగదా? ఇది ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ము కాస్తున్నారు, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. చట్టాలను వెదర్చగా ఉల్లంఘిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళపైన చర్యలు తీసుకోలేకపోవడానికి ఏందో మతలబేందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రజలను మోసం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను కొమ్ము కాస్తున్నారు కొద్దిమంది తహసీల్దారులు. ఈ తహసీల్దారులు అండ చూసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రెచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ నగరాల చుట్టూ ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో ఇక తహసీల్దారు ఈయన పైసలు ఇస్తాడు, ఆయన పని చేసి పెడతాడు. కాబట్టి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి వీళ్ళు గండి కొడతా ఉన్నారని చెప్పేసి వీళ్ళ మీద ప్రతిరోజు ఎక్కడొక్కడ వచ్చినప్పటికీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఏందో చూడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పేటువంటి మీరు వీళ్ళ అక్రమ సంపాదనకు మరిగినప్పటికీ ఎందుకు పట్టించుకుంటలేరు? ప్రజలు నిలదీస్తాను మిమ్మల్ని. అమాయక ప్రజలకు ఫామ్లాండ్ పేరుతో భూములను అంటగడుతున్నారు. ఈ అక్రమ ప్రచారాలు తెలిసిన తహసీల్దారులు నిమ్మకు నీరెత్తినట్లు కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెద్ద పెద్ద హోల్డింగ్లు పెట్టి పెద్ద పెద్ద ఆర్భాటాలు చేసి పెద్ద పెద్ద ప్రచారాలు చేసినప్పటికీ అసలు నిజంగా ఇది రెవెన్యూ చట్ట పరిధిలో ఉన్నదా? మరి ఇది కొన్న వాళ్ళకి పొద్దుగా న్యాయం జరుగుతుందా? మరి అంతా వాళ్ళంతా కొనుక్కుంటే వాళ్ళంతా పేద రైతులు, మరి వాళ్ళకు న్యాయం జరుగుతుందా అని చెప్పేసి ఏ కోణం ఆలోచిస్తారు. ఈ ప్రచారాలను కూడా మీరు పట్టించుకున్న దాఖలాలు అయితే అనిపిస్తలేవు. తహసీల్దారుల కన్సర్న్లలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం రెచ్చిపోతున్నది. తహసీల్దారులు చేయాల్సింది చేస్తూనే ఉన్నారు. ఫామ్ ల్యాండ్పై రంగనాథ్ ఎంత చెప్పినా కూడా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి రిజిస్ట్రేషన్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విసిరంతా తహసీల్దార్ల జేబులోకి వెళ్ళేది గుమ్మడంతా. ఇప్పుడు వాస్తవానికి ఇది ఇంకొన్ని చూడాల్సిన సందర్భం కూడా మున్సిపల్ శాఖ అట్లే తయారైపోయింది. ఈ మున్సిపల్ శాఖలనేమో వాడు పర్మిషన్ ఇచ్చేదేమో G+2, G+3 వరకు ఇస్తా ఉన్నాడు. కానీ నిర్మాణాలు మాత్రం 5, 6 ఆకాశాన్ని అంటుతాయి. మరి ప్రభుత్వానికి ఆదాయం గింతంతా, వాళ్ళ జేబులకి కొండంతా. మరి దీనిపైన ఆంతర్యం చెప్పాలి. మరి ఎందుకు ఇంకా చేస్తలేరో చూడాల్సిన అవసరం ఉంది. అక్రమ రిజిస్ట్రేషన్లతో తహసీల్దారులు కొందరు కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఆల్రెడీ మీకు జీతాలు ఇస్తారు కదా, మీకు మెజిస్ట్రేట్గా పెట్టారు, మీరు తీర్పులు ఇచ్చేటువంటి వ్యవస్థ కూడా అక్కడ ఉన్నది. ఇలాంటి పెద్ద కొన్ని ఎమర్జెన్సీ కేసులలో మీ దగ్గర బైండ్ అవుట్ చేసి మీరు న్యాయం చేసేటువంటి మీరున్నారు. కానీ మీరే అవినీతికి అలవాటు పడిపోతే చట్టాలను కాపాడేవాడు ఎవడా? అక్కడ మీరే అవినీతికి పాల్పడితే చట్టాలను కాపాడేది ఎవడు? ఏసీబీ అధికారులకు దొరకకుండా కొత్త కొత్త ఉపాయాలతో లంచాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది కొత్తగా తయారైపోయింది. ఏసీబీలు రైడ్ చేస్తారు కాబట్టి అక్కడ పరిధికి పోతే దొరుకుతామని చెప్పేసి వాళ్ళ కథలు వాళ్ళు అన్ని పడతా ఉన్నారు. ఏసీబీ గుర్తు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు వాళ్ళే రచిస్తారు. మీరు చేసేది పెద్ద దరిద్రమైన పని, మీరు చేసేది ఒక వెరటోలు అయితే అని మీద ఉంచే సందర్భం, కానీ దాన్ని గౌరవంగా చేస్తానట్టుగా ఎన్నో ఉపాయాలు పడతా ఉన్నారు మీరు. అది మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏసీబీ అధికారులను ముందు ఏ విధంగా తెలుస్తానే మీకు? ఏసీబీ అధికారులు వస్తారు, మా మీద దాడి చేస్తారు అనేది ఏ విధంగా వస్తూ ఉంది? ఎవరైతే లంచాలు తీసుకొని మీరు పనిచేస్తారో వాళ్ళ బిడ్డలను, వాళ్ళ భార్య పిల్లలను ఆడ ఏదో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళను నష్టం చేసి మీకు డబ్బులు తెచ్చిస్తారు. మరి వాళ్ళ ఏడుపు మీకు తలగదా? ఆలోచన చేసుకోవాలి. డబ్బులున్న సూట్ కేసులకే రోడ్ల మీదకి విసిరేస్తాడు. ఎంత తరగని అక్రమ సంపాదన ఉందంటే వాళ్ళ సొమ్ము విసిరేయగలిగంత. ఎందుకంటే ఒకరి పొద్దుగల ఇంటి మీద రైడ్ చేస్తారు ఏసీబీ అధికారులు, మరి దొరికితే మరి గలీజ్ అవుతుంది. కాబట్టి ఎన్ని కోట్లు కూడా తీసుకుపోయి సూట్ కేసులు రోడ్డు మీద పడేస్తాను. అంటే ఎంత పెద్ద మొత్తంలో మీరు డబ్బులు సంపాదిస్తారు చూడండి. ఈ రోజు 100కు 200కు 300 పనిచేయడానికి ఇక్కడ ప్రజలంతా ఇబ్బందులు పడతాడ. మీరు కోట్ల రూపాయలు అవినీతి తీసుకొని ఏసీబీ దొరికితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయటపడేస్తారంటే మీరు ఎంత అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారో ఆలోచన చేసుకోవాలని చెప్పి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. నిజంగా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకేమో లాభాన్ని పట్టా భూములు ఉంటాయి, వేరే వాళ్ళకు పట్టా భూములు ఉంటాయి. ఇది ఎక్కడ అంతర్యమో ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేసిన ప్రజలారా మీరు నిలదీయాలి. ఈ అమ్ముడుపోయే సమాజం నుంచి బయటపడాలని చెప్పేసి మరొకసారి తెలియజేస్తారు.